ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలు 116:8 మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు వెలువకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఈ వాక్యాన్ని మాకు బోధించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, 116:8 మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములు నీవు తప్పించి ఉన్నావు. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నీవు ఏ మరణ అపాయంలో ఉన్నావో, దేని వలన నీ కన్నీళ్లు విడుస్తున్నావో, ఎవరి వలన నీ పాదములు జారిపడతాయని నువ్వు బాధపడుతున్నావో, ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. మరణము నుండి కన్నీళ్లు విడవకుండా, జారి పడకుండా తమ పాదములను నీవు తప్పించి ఉన్నావు. నీవు అనగా ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దావీదు యొక్క అనేక అపాయముల నుంచి, అబ్షలోము యొక్క అపాయంలో నుంచి, మరణ భయంలో నుంచి, సౌలు యొక్క మరణ భయంలో నుంచి తప్పించినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా తప్పించుటకు సమర్థుడై ఉన్నాడు. నిజంగా నీవు ఆయనకి మొరపెట్టినట్లయితే, మరణములో నుండి ఏ విషయాలకైతే నీవు మరణాపాయంలో ఉన్నావో, దేని వలన నీవు మరణించాలనుకుంటున్నావో ఆ మరణాపాయంలో నుంచి దేవుడు నిన్ను రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను పాదములు జారి పడకుండా నిన్ను కాపాడుటకు ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. కావున దావీదు మొరలినట్టు నీవు మొరలినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ మరణ పటకును రక్షించుటకు, కన్నీళ్లు విడకుండా నీ కన్నులను కాపాడుటకు, జారి పడకుండా నీ పాదములను పట్టుకున్నటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడే లేచి మోకరించి ఆయన సన్నిధిలో, ప్రభువా, ఈ మరణ భయంలో నుంచి నన్ను రక్షించు, నేను ఏడవకుండా నా కన్నీళ్లను కాపాడు, జారి పడకుండా నా పాదములను పట్టుకో అని నీవు మొరనిట్లయితే ఖచ్చితంగా దేవుడు, వినగలిగినటువంటి దేవుడు, నీ మొరను ఆలకించేటువంటి దేవుడు నీను సమీపించి నీ మరణాపాయములో నుంచి నిన్ను రక్షించి ఏ యొక్క కన్నీళ్లు విడవకుండా, జారి పడకుండా నిన్ను సర్వాధికారి దేవుడు తప్పించుటకు సిద్ధపడి నీ యొద్దకు వస్తాడు. ఈ వాక్యము నీకు సమాధానము కలుగ చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.